పెద్ద పెద్ద డిగ్రీస్ ఉన్న ఇంజినీర్ సాల్వ్ చేయలేంది ఒక 10th ఫెయిల్ అయిన మెకానిక్ సాల్వ్ చేస్తాడు. చేసినందుకు $200 ఛార్జ్ చేస్తాడు. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు. ఒక పెద్ద షిప్ సముద్రంలో వెళ్తూ ఉండగా సడన్గా ఆగిపోతుంది ఇంజన్ ప్రాబ్లం వల్ల. షిప్ ఓనర్ పెద్ద డిగ్రీస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఇంజనీర్స్ని తీసుకొని వచ్చి చూపిస్తాడు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. ఇలా చాలా డేస్ గడిచిపోతాయి. ఒకరోజు షిప్లో పనిచేసే మామూలు మెకానిక్ వచ్చి నాకు ప్రాబ్లం ఏంటో తెలుసు అని అంటాడు. షిప్ ఓనర్ అండ్ ఇంజనీర్స్ నవ్వి వెళ్ళి పని చూసుకో అని అంటారు. ఎన్ని రోజులైనా ప్రాబ్లం సాల్వ్ కాకపోవడంతో ఆ షిప్ ఓనర్ ఆ మెకానిక్ని ట్రై చేయమంటాడు. ఆ మెకానిక్ సింపుల్గా తన టూల్తో ఒక బోల్ట్ని టైట్ చేస్తాడు. ఇంజన్ స్టార్ట్ అవుతుంది. అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు ఆ షిప్ ఓనర్ నేను నీకు ఎంత పే చేయాలి అని అంటాడు. ఆ మెకానిక్ $200 అని అంటాడు. $200 ఒక బోల్ట్ టైట్ చేసినందుకు? అప్పుడు ఆ మెకానిక్ నవ్వుతూ $1 బోల్ట్ని టైట్ చేసినందుకు, $199 ఏ బోల్ట్ని టైట్ చేయాలో తెలిసినందుకు అని అంటాడు. దీని ద్వారా మనం 2 లెసన్స్ నేర్చుకోవచ్చు. ఒకటి, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా చిన్న కరెక్ట్ సొల్యూషన్తో సాల్వ్ అవుతుంది. 2, డిగ్రీస్, సర్టిఫికేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న మాత్రాన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అని కాదు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలి. ఈ షార్ట్ని మళ్ళీ చూడు, నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది.